చెల్లెలు ఈ మధ్య వీడియోస్ బాగా లేట్ అయిపోతున్నాయి. అదేంటి అంటే లాస్ట్ వీడియోలో మా స్వామి 24th అయితే ఇడుములు అని చెప్పేసి అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా. సో ఇడుములు దగ్గర పడడం వల్ల మా స్వామిలంతా కలిపి వడి పూజలు అయితే ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారు. సో ఇవాళ వీడియో ఏంటంటే మార్నింగ్ 4 o'clock లేచి కార్తీక మాసం లాస్ట్ వారం కాబట్టి గుళ్ళోకి అయితే వెళ్దాం అనుకున్నాను అనమాట. అక్కడున్న క్రౌడింగ్ చూసి చాలా అంటే చాలా భయం వేసేసింది. ముందుగా కల్లాపు జల్లి ముగ్గును పెట్టి కొద్దిగా పసుపుతో చిట్టు వినాయకుని రెడీ చేసి తవలపాకులో పెట్టి 3 కుంకుమ బొట్లను అయితే పెట్టేశాను. తర్వాత ఒక రోజ్ ఫ్లవర్ ను కూడా పెట్టి ఇంకో తవలపాకులో వడపప్పు, చిన్న బెల్లం ముక్క, కొద్దిగా చలవడ ముద్ద, అలాగే ఒక అరటిపండును పెట్టి పూజ కంప్లీట్ అయిన తర్వాత అరటి డప్పులో 365 ఒత్తును కూడా వదిలేసాను అనమాట. ఇక్కడ అరటి డప్పు వదిలే వీడియోనైతే షూట్ చేయలేకపోయాను. ఇక గుడి లోపల జమ చెట్టు దగ్గరికి వెళ్లి కూడా అరటి డప్పులో దీపారాధన వెలిగించేసి పూజను కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. గుడిలోకి వెళ్దాం అనుకుంటే క్రౌడ్ చూసారా ఎంతలా ఉన్నారో. ఇక లాస్ట్ వారం కాబట్టి చేసేదేమీ లేక క్రౌడ్ లో ఎలాగోలా తప్పించేసుకుని అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. ఇక పూజ కంప్లీట్ అయిపోయిన వెంటనే పంతులు గారికి స్వయం పాకాన్ని అయితే సమర్పించిన తర్వాత కోనేట్లో 1 రూపాయి అయితే వేసి మన పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.